అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మొబైల్స్ అన్నీ కూడా కొన్ని రికవరీ చేసి వాటిని పోగొట్టుకున్న వ్యక్తులకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నది. గతంలో కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మొబైల్స్ కొన్ని రికవరీ చేసినప్పుడు మళ్ళీ ఇవాళ దాదాపు 110 మొబైల్స్, సెల్ ఫోన్స్ రికవరీ చేసినటివి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అప్రాక్సిమేట్ కాస్ట్ 22 lakhs. లాస్ట్ 1 year నుంచి మా యొక్క ఈ మొబైల్ రికవరీ టీమ్, క్యాట్ టీమ్, ఆర్ఎస్ఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో టీం యాక్టివ్గా పనిచేస్తూ చంద్రశేఖర్ రెడ్డి, రవి, శ్రీనివాస్, మా రికవరీ టీం వీటి మీద దృష్టి పెట్టి గత సంవత్సర కాలంగా మాకు 1200 కంప్లైంట్లు ఈ జిల్లాలో రిసీవ్ కావడం జరిగింది. ఇందులో 350 సుమారు మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. టోటల్గా ఈక్వలెంట్ కాస్ట్ 70 lakhs వర్త్ మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది. అందులో గతంలో 240 మొబైల్ ఫోన్స్ హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది బాధితులకి. ఇప్పుడు రిమైనింగ్ 110 మొబైల్ ఫోన్స్ ఇవాళ పోగొట్టుకున్న వ్యక్తులకు ఇస్తున్నాం. ఎస్ఐ గారు వివరించినట్టు, ఒకటి మా యొక్క వాట్సాప్ నంబర్ 6305800426 ద్వారా కానీ మీ యొక్క మొబైల్ వివరాలు పొందుపరచవచ్చు. రెండవది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ CEIR సంబంధించిన వెబ్సైట్లో కూడా మొబైల్ యొక్క డీటెయిల్స్, లాస్ట్ మొబైల్ డీటెయిల్స్ ఇస్తే, సో ఈ 3 మార్గాల ద్వారా మాకు లాస్ట్ మొబైల్ యొక్క డీటెయిల్స్ వస్తాయి. ఆ మొబైల్ ఎవరి చేతిలో ఉన్న తస్కరించినా కానీ, మిస్సింగ్ అయినా కానీ, ఎవరైనా వాడుతున్నా వెంటనే మాకు తెలుస్తుంది. మేము రికవరీ చేసే కార్యక్రమం కూడా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో ఎవరైనా మొబైల్స్ పోగొట్టుకున్నట్టయితే ఈ విధంగా ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇవ్వండి. మేము ఆ లాస్ట్ మొబైల్స్ అన్నీ కూడా మేము రికవరీ చేస్తాం.